ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో కోలాహలంగా జరిగాయి. బండారు శేషగిరి ప్యానెల్పై మరగాని వెంకట ప్యానెల్ 254 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అనంతరం వెంకట్ ప్యానెల్ వాళ్ళు మిఠాయిలు తినిపించుకుంటూ టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గెలిచిన వెంకట వారి ప్యానెల్ వాళ్ళు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, మా ప్యానెల్ విజయంకి తోడ్పాటు అందించిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఫోటోగ్రఫీ సంబంధించి ఫోటో భవన్ నిర్మాణం కోసం కృషి చేస్తామని, ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎల్లవెల్లలా ఉంటూ సహాయ సహకారాలు ఇస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అన్నదమ్ములు కలిసి ఉండాలని, ఎన్నికలు అనేవి ఒక్కరోజుకే పరిమితమని, మనమంతరం ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులని ఎల్లవెల్లలా అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, దేవర కమటం రఘు, సిఎంసి శ్రీనివాస్, లాస్య, అంశి, అరుణ్, ఎస్కే బాబా, మేఘనా, శ్రీనివాస్, మల్లెల వీరన్న, అన్ని మండలాల పిఎస్టీలు మరియు ఫోటోగ్రఫీ శాశ్వత సభ్యులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఎరిపాల ప్లీజ్ ఎరిపాల అన్న నెక్స్ట్ ఎరిపాల ఒక అవకాశం లాంగ్ వెళ్ళాలా ఎరిపాల అందరికీ నమస్కారం. నా విజయానికి మన డిస్టిక్లో ఉన్న ఫోటోగ్రాఫర్లు అంతా శాస్త్ర సభ్యులందరూ నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నేను చేసే కార్యక్రమం ముందు ఫస్ట్ హెల్త్ విషయము, తర్వాత బిజినెస్ డెవలప్మెంటు, తర్వాత మన ఫోటో భవన్ కట్టాలని, దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ 3 ఏళ్లలో ఫస్ట్ ఫోటో భవన్ కడతాను. ఫోటో భవన్ పర్మిషన్ తీసుకొని మనకున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్ గారి ద్వారా మనం వాళ్ళ ఫండ్స్ తీసుకొని బిల్డింగ్ వేయాలని నా ఆకాంక్ష. దానికి నా వంతుగా నేను కూడా 1 లక్ష రూపాయలు ఇస్తున్నాను. అలాగే మా అన్నగారు కూడా 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. ఇలానే ఒక టీం తయారు చేసి మెయిన్గా ఫోటో భవన్ కట్టాలని నా యొక్క ఆకాంక్ష. అంతే ఫోటోగ్రాఫర్ల సమైక్య అభివృద్ధికి నేను పాటుపడి ఉంటాను. మరియు ఏ ఫోటోగ్రాఫర్కి హెల్ప్ కావాలన్నా నేను అన్ని వేళ 24 గంటలు సర్వీస్ ఇస్తాను. గత 6 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా ఉన్నాను. ఒక 6-7 లక్షలతో ఉన్న నిధుల్ని మేము 40 లక్షల తీసుకెళ్ళాము. నా ఆధ్వర్యంలో ఒక ప్లాట్ కొన్నాను. భవనం కట్టే సమయం నాకు దొరకలేదు. భవనం కట్టడానికి ఎల్ఆర్ఎస్లు రాలేదు. దాన్ని నా మిత్రుడు వెంకటన్న ఆధ్వర్యంలో పూర్తి చేస్తారని కోరుకుంటూ, మా ఫోటోగ్రాఫర్లు హెల్త్కి సంబంధించి మేము 24/7 కమిటీ వేసుకున్నాము. తప్పకుండా మా ఫోటోగ్రాఫర్లు ఎవరు గాయపడ్డా ఏం జరిగినా ఇమీడియట్గా మా టీము అంబులెన్స్ కన్నా ముందు హాస్పిటల్లో మేమే ఉంటామని చెప్పడానికి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఫోటోగ్రాఫర్ మిత్రులు, పెద్దలు అందరికీ శుభోదయము. నాకు అందరూ మంచిగా సహకరించారు. అందరూ సహకరించడం వల్ల నేను విజయం సాధించాను. మేము చేసే పనులలో ఖమ్మం జిల్లాలో కుటుంబ భరోసాని హై లెవెల్లో తీసుకెళ్లాలని కోరుతున్నాను. నేను ఖమ్మం జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో మార్గాని వెంకట్ ప్యానెల్ విజయం సాధించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి, ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కోలాహలంగా ఖమ్మం జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. ఈ సందర్భంగా మరగాని వెంకట్ ప్యానెల్ 254 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ కుటుంబానికి అత్యధిక సేవలు చేయాలని, అదేవిధంగా భవన నిర్మాణానికి కృషి చేసి ఫోటోగ్రఫీ మిత్రులందరినీ కలుపుకొని పోయి ఓన్లీ ఈ రోజు వరకే ఎలక్షన్ నిర్వహించాలి. అనంతరం ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ అందరూ ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులే కాబట్టి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఫోటోగ్రఫీ రంగాన్ని ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అత్యధిక మెజార్టీతో గెలిచిన వెంకటన్న గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అన్ని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ కమిటీలు అందరూ